జనాలు నా దగ్గరకు వచ్చి ఇలా అంటారు, నా పిల్లాడి కోసం ప్రార్థించండి, వీడు మంద బుద్ధి గలవాడు. నేను అడుగుతాను, మీరు ఎంతసేపు ప్రార్థిస్తారని. అరగంట అంది. ఏం మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద సమస్యకు అరగంట ప్రార్థించడమా? నా సమస్య చాలా పెద్దది, డాక్టర్లు నాకు చెప్పేశారు, ఇది మెడికల్ పాసిబుల్ కాదని. ఆ రోజుల్లో నేను 6 గంటలు 8 గంటలు ప్రార్థించేవాడిని ఒక రోజుకి. అందులో బైబిల్ కూడా చదివేవాడిని, వర్షిప్ కూడా చేసేవాడిని. నేను మొత్తానికి కూర్చునేవాడిని, ఎడతేకగా కూర్చుంటేవాడిని, నా కోసం శ్రమించేవాడిని. అయితే మీరు మీ తైలాన్ని బాగా ఉపయోగిస్తున్నారా లేదా? ఎందుకంటే అందరి దగ్గర ఆయిల్ ఉంది. కొందరు తమ ఆయిల్ని వృధా చేస్తున్నారు వాట్సాప్ చాటింగ్లు. ఇంకొందరు తమ ఆయిల్ని సరిగ్గా ఉపయోగించుకొని ఆ ఆయిల్తో పనులు చేస్తున్నారు, కొత్త కొత్త విషయాలు సృష్టిస్తున్నారు, అలాగే సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆయిల్ అందరి దగ్గర ఉంది, ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏ మేజర్ ఆఫ్ ఫెయిత్ ఇస్ గివెన్ అంటు ఆల్. అంటే ఒక గిన్నె నిండా విశ్వాసం అందరికి ఇవ్వబడుతుంది. భోజనం చేయడానికి మీరు ఇలా కూర్చుంటారు, అప్పుడు ఒక వ్యక్తి వచ్చి పప్పు పెడుతూ ఉంటాడు, అందరికీ అంతే పప్పు పెడుతుంటాడు. మరొకరు వచ్చి 2 లేదా 3 రొట్టెలు పంచుతాడు, అందరికి సమానంగా పంచి పెడతాడు. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ మేజర్ ఆఫ్ ఫెయిత్ అనగా ఒక విశ్వాసం, అంకో నరులాకి ఇచ్చినంత విశ్వాసం అంతే నీకు ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినంతే నీకు ఇచ్చాడు. అంతే విశ్వాసం నీకు ఇచ్చాను, అంతే విశ్వాసం సింగర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు తర్వాత ఎలా జరిగిందంటే, కొందరు పెరిగారు, కొందరు పెరగలేదు. దేవుడు చెప్పాడు వారు తమ విశ్వాసాన్ని ఉపయోగించారని.